Welcome to the worship services of Life Gate Tabernacle Hyderabad. ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాలకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూలై నెల చివరి వారంలోకి మనం నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన 7 నెలలు దాదాపుగా ప్రభువా నేను చివరికి వచ్చాము. ఈ సంవత్సరంలో ఎన్నో విషయాల్లో మేము నాయన ముఖ్యంగా ఈ కరోనా వైరస్ని బట్టి ఎంతో భయము, ఎంతో ప్రభువా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ నీ ప్రభువా మీ కృపణ చేత మీ యొక్క నెమ్మది మాకు ఇస్తూ, ఆరోగ్యం ఇస్తూ, మీ యొక్క రెక్కల కింద మనం కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధన మీరు ఉండండి. మీ ఆలోచన, మీ తలంపులు మీ దాసుల ద్వారా మాకు దయచేయబడుచున్నాం. మా యొక్క కుటుంబంకి, సంఘంలో ప్రతి కుటుంబంకి కావలసిన మీ వాక్య ఆలోచన మాకు దయచేయండి. మీ తలంపులు మాకు దయచేయండి. మీ ఉద్దేశాలు మాకు దయచేయండి. మా ఆరాధన మీకు అంగీకారం ఉండడానికి కావలసిన కృప మీరు దయచేస్తారు. నమ్ముచూ స్తుతిస్తూ మీ నామం హెచ్చించుకోమని యేసు క్రీస్తు అడుగుచున్నాము తండ్రి. Song number 448. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. Sharon
కొనియాడి పాడి కీర్తించి వర్ణించేది నిన్ను నా ప్రభువా. పాట సంఖ్య 481. పాట సంఖ్య 481, సాంగ్ నంబర్ 481. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా. కాపుగా రక్షణ
తెలిసిన పాటే. నా ప్రియుడా పాప విమోచకుడా అనే పాట పాడుకుంటూ ప్రభునామం మహిమపరుస్తాం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతము
యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము. ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వర్ రక్తం జయం జయము. ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వర్ రక్తం జయం జయము. అపవాది మూసెను ద్వారములు, తంత్రముతో పన్నాగముతో. అపవాది మూసెను ద్వారములు, తంత్రముతో పన్నాగముతో. ద్వారమే కాదు గోడలు కూడా కూల్చివేసెను మన ప్రభువు. ద్వారమే కాదు గోడలు కూడా కూల్చివేసెను మన ప్రభువు. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. ఎండిన ఎముకలు ఇంక ఉండవు, జీవాత్మ కృపతో కమ్ముకొనెను. ఎండిన ఎముకలు ఇంక ఉండవు, జీవాత్మ కృపతో కమ్ముకొనెను. పాపమే కాదు నిరాశను జయించి, సిలువలో విజయము ప్రభువిచ్చెను. పాపమే కాదు నిరాశను జయించి, సిలువలో విజయము ప్రభువిచ్చెను. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తమే యేసు రక్తమే, యేసు రక్తమే జయము. సిల్వర్ రక్తమే సిల్వర్ రక్తమే, సిల్వర్ రక్తమే జయము. యేసు రక్తమే యేసు రక్తమే, యేసు రక్తమే జయము. సిల్వర్ రక్తమే సిల్వర్ రక్తమే, సిల్వర్ రక్తమే జయము. ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వర్ రక్తం జయం జయము. ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వర్ రక్తం జయం జయము. సాతాను విత్తెను మరణమును, మోసముతో అబద్ధముతో. సాతాను విత్తెను మరణమును, మోసముతో అబద్ధముతో. మరణమే కాదు మరణపు ముల్లును విరచి, విడుదల ప్రభువిచ్చెను. మరణమే కాదు మరణపు ముల్లును విరచి, విడుదల ప్రభువిచ్చెను. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. అసాధ్యమే ముందు దేవునికి, మనకు మేలు కొదువలేదు. యేసు రక్తము జయమే జయమే,
అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే జయము. సిల్వ రక్తమే సిల్వ రక్తమే సిల్వ రక్తమే జయము. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే జయము. సిల్వ రక్తమే సిల్వ రక్తమే సిల్వ రక్తమే జయము. ప్రభు యేసు రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. ప్రభు యేసు రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. ప్రభు యేసు రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. సిల్వ రక్తం జయం జయము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ దినాన ఆరాధన నిమిత్తమై మీ సన్నిధికి రాగలుగుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుడు మన ఎడల, మన పట్ల, మన కుటుంబం పట్ల చేస్తున్న మేళ్ళన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ఈ రీతిగా ఈ మాధ్యం ద్వారా ఆయనని మనం ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సదుపాయాన్ని బట్టి కూడా ఎంతగానో స్తుతిస్తుంటున్నాము. ఈ దినాన్న మన ఆరాధన నిమిత్తమై హెబ్రూలు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 2 న్యాయంగా ఈ 18 వచనాలు చదవాలే, కానీ ఇందులో కొన్ని భాగాలు తీసుకుంటాను. ఆ రీతిగానే హెబ్రూ రాసిన మొదటి పత్రికలోంచి కూడా కొన్ని వాక్యాలు తీసుకుంటాను. దేవుడి నడిపింపును బట్టి ఆ రీతిగా మనము ముందుకు వెళ్దాము. 11, 12 రెండో అధ్యాయము 11, 12 తర్వాత 16, 17, 18 చదువుకుందాం. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. 16, 17, 18 ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల నాయన, కృపగల తండ్రి, మరొకసారి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రాగలుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదివిన వాక్య భాగంలో నుంచి తండ్రి మీరు నాతో మాట్లాడండి. ఆరాధనకు కావలసిన ప్రభువా వర్తమానము తండ్రి మీరు మాకు దయచేయమని ప్రభువా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ నాయన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బుక్ ఆఫ్ హెబ్రూస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాప్టర్స్. మరి విశ్వాసుల గురించి ఎక్కువగా ఇందులో అంశాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఈ భాగంలో కూడా నేను ఆరాధనలో విశ్వాసుల గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటున్నాను. జాగ్రత్తగా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి వస్తాము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దాంట్లో చూసినట్లయితే మరి యాక్చువల్గా మొదటి వచనం చదువుతాం ఒకసారి. God who at various times and in various ways spoke in times past to the fathers by the prophets has in these last days spoken to us by his Son, whom he has appointed heir of all things, through whom also he made the worlds. తెలుగులో చదువుదాం ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. This portion is speaking about God's supreme revelation. దేవుడు ఒక అత్యున్నమైన ఆయన స్థితిని మరి మనొకసారి మన గమనానికి తీసుకొస్తుంటున్నది. పాతకాలంలో మనం చూసినట్లయితే ఏంజల్స్ వర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ Jewish religions. Why? Because Deuteronomy 33:2 ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మోషే ఎప్పుడైతే ఆ ఆజ్ఞలను తీసుకొస్తున్నప్పుడు ఆ భాగంలో థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్, వందల కొద్ది మరి ఆ దూతలు ఆయనతో పాటు కూడా ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. అనగా గాడ్ హ్యాస్ స్పోకెన్ ఇన్ టైమ్స్. దేవుడు మరి పాత నిబంధనలో చూసినట్లయితే తన బిడ్డల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన దూతల ద్వారా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క భాగంలో మనకు ఈ మొదటి అధ్యాయం 4 వచనంలో చూసినట్లయితే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ గాడ్ ఈజ్ సుపీరియర్ దాన్ ది ఏంజల్స్. అనగా దేవుడు దేవదూతల కన్నా అత్యున్నమైన వాడు, అత్యున్న స్థలంలో ఉన్నవాడు అని ఈ మాటలో ఇక్కడ రాయబడుతుంటది. ఈ మాటని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఈ మన జ్ఞాపకానికి తీసుకొచ్చాడంటే, ఇందాక మనం చూసాం కదా, మోషే దినంలో వాళ్ళు దేవదూతల్ని ఎక్కువగా చూసేవారు. యేసు మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆయనని గురించి మరి పాత నిబంధనలో ప్రకటించినప్పటికీ కూడా he has to reveal these things to the people over here. హెబ్రీలో రోమా ప్రాంతంలో ఉన్న వీళ్ళందరికీ కూడా ఇది మరొకసారి ఆయన తన గమనానికి తీసుకురావాల్సిన అవసరము ఇక్కడ చేయబడినట్టుగా మనం చూస్తుంటాం. అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి, ద సన్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ఏంజల్స్, ద మోస్ట్ ఎక్సలెంట్ నేమ్ అంటున్నాడు. 5వ వచనంలో చూసినట్లయితే ఫర్ టు విచ్ ఆఫ్ ద ఏంజల్స్ డిడ్ ఎవర్ సే యు ఆర్ మై సన్ టుడే ఐ హ్యావ్ బిగాటెన్ యూ అని ఈ మాటలో మరి 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడంటే హీ ఈజ్ ద సన్. ప్రభు అయిన యేసు దేవుని కుమారుడని మళ్ళొక్కసారి ఇక్కడ హీ ఈజ్ రివీలింగ్ దోస్ థింగ్స్. There is a reason why he is speaking about that he is the son and he is not born of this world, but he has come from God. దేవుని నుంచి వచ్చినవాడు, ఆయన ప్రణాళిక ద్వారా వచ్చినవాడు, ఆయన ఏర్పాటు చేసిన రీతిగా మరి ఆయన ఇక్కడికి వచ్చినవాడని ఈ యొక్క భాగంలో మనం చూస్తుంటున్నాం. అందుకే కదా ఫిలిప్పు రాసిన పత్రికల్లో 2వ అధ్యాయము 5-7 వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ ఆయన దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే ఆయన దాసుని స్వారూప్యాన్ని ధరించుకున్నాడంట. ఏమని వస్తుందనంటే, బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ హంబల్డ్ హిమ్సెల్ఫ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్ సర్వెంట్. అనగా జీసస్ హ్యాస్ టేకెన్ for the sake of mankind the stage of an bond servant. ఒక దాసుని స్వరూప్యంలోకి ఆయన రావాల్సి వచ్చి ఉంటున్నది. ఎందుక అని ఈ భాగంలో అంతా కూడా చూసినట్లయితే ఇక్కడ మరి చూస్తే మానవుడు పాపంలో చిక్కిపోయి ఉంటున్నాడు, పాపంలో తప్పిపోయి ఉంటున్నాడు, లోకంలో మరి తిరుగులాడుతుంటున్నాడు. దేవుని యొక్క అత్యున్నత మరి ఆదాము అవ్వకి ఏ రీతిగా అయితే ఒక అత్యున్నత స్థానం ఇచ్చాడో, దేవుడు తన పోలికలో అక్కడ పెట్టుకున్నాడు, ఆయనతో పాటు సహవాసం చేసి ఉంటున్నాడు, ఆయనతో పాటు మరి జీవిస్తూ ఉంటున్నాడు. మరి ఈ ఆధిక్యతలు అన్నీ కూడా
మానవుడు పోగొట్టుకొని ఉంటున్నాడు. మానవుడు పోగొట్టుకొని తిరిగి దేవుడు ఏ రీతిగా అయితే స్వారూప్యంలో ఉంటున్నాడో ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి తిరిగి మానవుడిని అటువంటి స్వారూప్యంలోకి తీసుకురావాలి అనంటే God has no other plan but he has bought his son as a bond servant. ఆయనని ఒక దాసుడుగా, ఆయన ఒక మానవుడుగా ఈ లోకంలోకి తీసుకువచ్చాడు. దాస్యం అంటే అనగా a common man how he lives, that is the shape what God has given to him here. అందుకే అని అంటున్నాడు కదా. 3వ వచనం చదువుదాము ఈ ఒక్కసారి. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. Who being the brightness of his glory and expresses image of his person and upholding all things by the word of his power, when he by himself purged our sins, sat down at the right hand of the majesty of high. చదవండి ఒకసారి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ ఒక తేజస్సును, దేవుని మహిమని ఆయన తేజస్సుని మనం కనుక్కోవాలి అని అంటే మళ్ళా మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్లయితే రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ మరి దేవదూతలు ఆయన మహిమని చూడలేక అవి రెక్కలతో కప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చదవండి. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక ఉన్నతమైన సన్నిధిలో ఆయన ఉండవలసిన వాడు. He was to be in the utmost place. He was to be in the holiest place. He was to be near the throne of his father. But here we see, living all the majesties, living all those things, he came as a servant into this particular world. దాసుని స్వరూప్యము ధరించుకొని, ఎందుకు అనంటే టు పర్జ్ అవర్ సిన్స్ అంటున్నాడు. మన పాపములను కడుగుటకు, మనని శుద్ధులుగా చేయుటకు, మనని యోగ్యముగా చేయుటకు, మనము పోగొట్టుకున్న ఆధిక్యతను తిరిగి మరలా దేవుడు తనతో పాటు ఉండుటకు ఆయన ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే హెబ్రీయులకు రాసిన అధ్యాయంలో 1 నుంచి 7వ వచనంలో చూసినట్లయితే ఆ భాగంలో మరి ఆయన హీ వాస్ టు బి సర్వ్డ్ బై ద ఏంజల్స్. దేవదూతల ద్వారా ఆయన పరిచారం చేయబడవలసిన వాడు, కానీ ఆయన ఎంతగా మరి తగ్గించుకున్నారు అని అంటే he came down. He came down to serve and to be the Son of God and to be among us, to be as a common man, to know, to make us worthy to be acceptable in the sight of the God. అదే అంటాడు 8వ వచనంలో. ఏమంటున్నాడంటే చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 8వ వచనంలో. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వాడి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. We see here, he has left all the things over there and he comes. He is God enthroned and anointed. He is an anointed God. He is enthroned on the highest place. But we see that living all those things, దేవుడు పాపి పట్ల, దేవుడు తప్పిపోయిన మానవుడి పట్ల, దేవుడు మరి చెదిరిపోయిన జనాంగం పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు అనంటే తన కుమారుడిని, అభిషేకించబడిన కుమారుడు, ఆయన సింహాసనం మీద ఉండవలసిన వాడిని వాళ్ళందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ఈ భూమి మీదకి ఆయన పంపించినట్టుగా చూస్తుంటున్నాం. అంతగా ఆయన నిన్ను నన్ను కూడా మనని మరి హెచ్చించినట్టుగా, బికాజ్ హీస్ ఎ ఎటర్నల్ క్రియేటర్ టు యూ అండ్ టు మీ, to be in the eternal place.
నిత్య జీవంలో నిత్య సహవాసంతో ఆయనతో పాటు మనం ఉండాలి అని చెప్పి ఆయన కుమారుడిని ఈ భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే అంటున్నాడు కదా, ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో, హౌ కెన్ వీ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్ విచ్ ఎట్ ఫస్ట్ బిగాన్ టు స్పోకెన్ బై ద లార్డ్ అండ్ వాస్ కన్ఫర్మ్డ్ టు అస్ బై దోస్ హూ హర్డ్ హిమ్. ఏ రీతిగా ఆయన ఇచ్చిన రక్షణని మనము తృణీకరిస్తాము. ఆయనను ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు కూడా దేవుణ్ణి తృణీకరించే వారుగా ఉంటున్నారు, దేవుడి నుంచి దూరంగా ఉండేవారుగా ఉంటున్నారు. 6వ వచనం నుంచి 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఈ యొక్క భాగము మరి కీర్తనలు 8వ కీర్తనలో కూడా ఈ మాటలు అక్కడ రాయబడి ఉంటున్నది. నీ యొక్క చేతి కార్యంలో చూసినప్పుడు, నీ యొక్క ఆశ్చర్య కార్యంలో చూసినప్పుడు, నీ యొక్క సృష్టిని చూసినప్పుడు, నీ యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఈ మానవుడిని దర్శించటకు ఈ మానవుడు ఏ పాటి వాడు అని అక్కడ ప్రశ్న అక్కడ వేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయనను ఈ మానవుడిని మరి ఉన్నతమైన స్థలంలోకి ఆయన లేవనెత్తినట్టుగా మనం చూస్తుంటున్నాము. దేవదూతల కన్నా కొద్దిగా మరి ఆయన ఎత్తినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ పాపి అయిన మానవుడి పట్ల when God created man, he gave all the things, he gave dominion. ఏమన్నాడండి, ఆదాముని అవని సృష్టించిన తర్వాత ఏవైతే దేవుడు తన నోటు వాక్కు ద్వారా సృష్టించి ఉంటున్నాడో, ఏవైతే కలుగునుగాక అని ఇవన్నీ కలిగి ఉంటున్నాయో, ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు దాని మీద అధికారం చేయలేదు. కానీ ఏమన్నాడు అని అంటే, మానవుడికి అధికారం ఇచ్చి వీటి మీద నువ్వు ఏలిబడి చేయమన్నాడు, వీటి మీద నువ్వు అధికారం చేయమన్నాడు, వీటి మీద నువ్వు you possess all those things what I have created. See the love of God, see the plan of God, see how God has exalted man. దేవుడు మానవుని ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంచాడో ఈ మాటల ద్వారా మనకు కనపడుతుంటున్నది. మానవుడికి ఇవన్నిటి మీద ఏలుబడి చేయుటకు అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు మనకు సమస్తము మరి అధికారం మనకు ఇస్తూ ఉంటున్నాడు, ఘనత ఇచ్చి ఉంటున్నాడు, మహిమని ఇచ్చి ఉంటున్నాడు, అన్నీ ఇచ్చి ఉంటున్నాడు. కానీ మానవుడు ఒక తప్పిదం వల్ల మనం దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని ఉంటున్నాం, దేవుని యొక్క ఘనతను మనం పోగొట్టుకుని ఉంటున్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్న స్థానాన్ని మనం పోగొట్టుకొని ఉంటున్నాం. అదే మాటలో ఇక్కడ మరి రాస్తూ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. దట్ వీ హ్యావ్ లాస్ట్ all the things. That's what he is speaking to us in the words in the chapter 2 verse 11. 11వ వచనంలో చూసినట్లయితే చదవండి ఒకసారి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులు అని పిలుస్తానికి కూడా సిగ్గుపడట్లేదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. నీ నామముని నా సహోదరులకు. చూడండి, we are not worthy to be called his brethren. We are not worthy to be called unto him. But he is saying, I will call. He did not ashamed to call us as his brethren. తన సహోదరుడు అని చెప్పుకోవడానికి కూడా ఆయన ఏ మాత్రము కూడా ఈ ఒక భాగంలో మనకు కనపడుతున్నది. దీస్ వర్డ్స్ ఆర్ మీనింగ్ దట్ we need to set aside from serving God and he wanted to make us purify, he wanted to make us holy, he wanted to make us acceptable in the sight of God. నిన్ను నన్ను కూడా దేవుని సన్నిధిలో మరి యోగ్యముగా ఆయన కనపరచుట కొరకై నిన్ను నన్ను కూడా he sanctified. He want to sanctify us. The sanctification comes. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే, అందుకే అంటాడు కదా, గొర్రెల యొక్క రక్తము, పొట్టేల యొక్క రక్తము, ఇవి ఏవి కూడా మనుషుల్ని కూడా శుద్ధిపరచలేవు. They cannot sanctify. They cannot make man holy. They cannot redeem from the sins of the man. They cannot bring closer to God.
These are all the sins. These are all the temporary nature of sacrifice. ఇవన్నీ తాత్కాలికమైన బలులు. కానీ ఆయన ఏమంటున్నాడంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఆయన పంపించినట్టుగా చూస్తుంటున్నాం. తన సహోదరులుగా పిలుచుకున్నట్టుకు కూడా ఆయన వెనుకకు వెళ్ళలేదు అని ఇక్కడ చూసిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దీని యొక్క ఇంకో భాగము చూడాలి అని అంటే పాపము ఒక జీతము మరణము. The power to satisfy the requirement in this case, to make you sanctified, to make you holy, to bring you again back into the relationship of God, there is a requirement of a sacrifice. To make you sanctified, He has given His Son to us. మనను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన కుమారుని మనకి ఇచ్చి ఉంటున్నాడు. To make us holy. So there is a penalty involved over there. That penalty was borne none other than by His Son. యోగ్యమైనడుగా పరిశుద్ధుడుగా మన దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు ఆయన అక్కడ మరణించినట్టుగా మనం చూస్తుంటున్నాం. జాగ్రత్తగా మనం చూడండి, ఆదాము అవ్వకు ఎటువంటి ఆధిక్యత ఆ ఏదెను తోటలో మనకి ఇచ్చి ఉంటున్నాడో, ఉన్నతమైన స్థలంలో పెట్టి ఉంటున్నాడు, దేవదూతల కన్నా ఉన్నతమైన స్థలంలో పెట్టి ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆ ఆధిక్యతను కోల్పోయి ఉంటున్నాము, పాపంలో పడిపోయి ఉంటున్నాము, దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నాము, తిరిగి మనని అక్కడికి చేర్చుటకు ఆయన మరి నిన్ను నన్ను పరిశుద్ధంగా చేయుటకు, యోగ్యంగా చేయుటకు ఆయన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే దేవదూతల కన్నా ఆయన తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. He humbled himself. Jesus has humbled himself lower than the angels. He can command everything by his word. He can command, ఇవి కలుగును గాక అంటే కలిగాయి, ఇవి జరుగును గాక అంటే జరిగాయి. మరి తన మొదటి ఉపమానంలో చూసినట్లయితే ఈ నీళ్లు ద్రాక్షరసముగా మారెను గాక అంటే అవి మారాయి. అటువంటి మరి దేవుడు తన వాగ్దాటిని లేకపోతే తన శక్తిని తన శక్తిని అక్కడ ప్రచురపరచవచ్చు. కానీ ఆయన ఏ రీతిగా చేశాడనంటే ఆయన తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నీ కొరకు నా కొరకు ఆయన he has humbled down to the ground level so that you and I ఒక మానవుడు. అందుకే అంటున్నాం కదా, ఇందాక మనం చదువుకున్న భాగంలో ఫిలిప్పీ 2:5-7 చదువుకున్నప్పుడు ఆయన ఒక దాసుని స్వారూప్యము ధరించినట్టుగా మనం చూస్తుంటున్నాము. దాసుని స్వారూప్యం అంటే పాపము, తన దాసుని స్వరూపము అంటే కష్టము, దాసుని స్వరూప్యము అని అంటే మరి ఇరుకులో ఉండే జీవితము, దాసుని స్వరూప్యము అని అంటే శిక్షకు అర్హుడు అయిన దాసుడు. ఈ అన్ని కూడా ఆయన మీద వేసుకొని ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క లోకంలో ఉన్న ఈ నీకు నాకు పడవలసిన శిక్షలు ఇవన్నీ కూడా ఆయన మీదికి ఆయన వేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఈ 8వ భాగంలో మనం చూసినట్లయితే గాడ్స్ ప్లాన్ టు రిస్టోర్ మ్యాన్ టు ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటున్నాడు. ఈ భక్తుడు ఈ మాటలు ఇక్కడ రాస్తూ అంటున్నాడు కదా, గాడ్ వాంటెడ్ హిమ్ టు బి ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. వై మీన్స్ యూ అండ్ ఐ ఆర్ హిస్ క్రియేషన్. ఎందుకు ఆ రీతిగా అంటే నేను కూడా ఆయన స్వారూప్యంలో నిర్మించబడి ఉంటున్నాం. నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు, నిన్ను హత్తుకునేవాడుగా ఉంటున్నాడు, నిన్ను రక్షించుకునేవాడుగా ఉంటున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది తిరిగి ఆయన మరలా ఇవ్వడానికి, నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, మహిమ గలది ఏదైతే పోగొట్టుకుంటున్నావో తిరిగి అవి ఇవ్వడానికి ఆయన మరలా మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. దట్స్ ద రీజన్ టు బ్రింగ్ బ్యాక్ దట్ రిలేషన్ హీ హ్యాస్ కమ్ బ్యాక్ టు అస్. అందుకే అంటున్నాడు కదా, ఈ యొక్క భాగంలో 8వ వచనంలో చూసినట్లయితే కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ యొక్క భాగం చదివినట్లయితే ద లాస్ట్ సెంటెన్స్ ఇట్ సేస్ నాట్ యెట్ అనే ఒక మాట అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఫర్ ఇన్ దట్ హీ పుట్ ఆల్ ఇన్ సబ్జెక్షన్ అండర్ హిమ్, he left nothing that is not put under him, but now we do not yet see all things under him. Why he is saying, there is something preventing a man to come to God. దేవుడి దగ్గరికి మానవుడు రావడానికి ఏదో ఆబ్లిగేషన్ గా అడ్డుగా ఉంటున్నది. ఏమిటా అని అది మనం జాగ్రత్తగా చూసినట్లయితే
we have occupied our sins in our heart. ఆయనని మన హృదయంలో ఉంచుకోవలసిన స్థానంలో మనము లోక పాపాన్ని మన హృదయంలో నాటుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. we have a sin in our heart. The acts of sin, పాపం ఒక క్రియలు. అందుకే అంటాడు కదా, మీ క్రియలు ఏవి కూడా మనని నీతిమంతులుగా చేయలేవు అంట. మీ నీతి ఏ రీతిగా ఉన్నది అంటున్నాడు దేవుని ఒక వాక్యంలో చూసినట్లయితే మురికి గుడ్డల వల్లే ఉందంటున్నది. చాలాసారి మనం ఏమనుకుంటాము, మనం నీతిగా ఉన్నాం అనుకుంటాము, మనం పరిశుద్ధులముగా ఉన్నాం అనుకుంటాము, వీఆర్ హోలీ అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఈస్ సేయింగ్, యువర్ హోలీనెస్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ డర్టీ క్లోత్. మురికి గుడ్డల వలె ఉన్నది అంటాడు. దేవుని సన్నిధిలో మనం యోగ్యముగా ఉండుటకు, దేవుని సన్నిధిలో మనం యోగ్యంగా నడుచుటకు, దేవుని సన్నిధిలో ఆయనతో పాటు కూడా మనం సహవాసం చేయుటకు మనము మరి ఈ యొక్క పాపము అక్కడ అడ్డుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. అందుకే ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో నుంచి పంపినట్టుగా మనం చూస్తుంటున్నాడు. దేవుని ఒక వాక్యంలో అంటున్నాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపులే అంటున్నారు. There is no one. Everyone is come under the punishment of sin. No one is there. Everyone is a sinner. But we see that God has given His holy Son. ఈ లోకంలో ఉన్న మాలిన్యంలో ఆయన జీవించి ఉంటున్నాడు. మాలిన్యంలో జీవిస్తున్నప్పుడు కూడా ఎటువంటి మరి he did not made any of the sin enter into him. He lived a holy life. He lived a significant life. He looked on to Father in all the places. అందుకే అంటున్నాడు కదా, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ అని ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తుంటాం. ఈ భాగంలో వాట్ ఈస్ సేయింగ్ ఇన్ ద వర్స్ 11, హీ స్పీకింగ్ అబౌట్ ద అబండెంట్ గ్రేస్. దేవుని దగ్గర ఉన్న అత్యున్నమైన కృప, ఆ కృప చేత నిన్ను నన్ను కూడా ఆయన రక్షిస్తుంటున్నాడు, మనని పరిశుద్ధులుగా చేస్తుంటున్నాడు. హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్, హీఈస్ సాంక్టిఫైయింగ్ అస్. ఈ మధ్య మనం చూస్తుంటున్నాం, ఎవరు కూడా దే ఆర్ యూజింగ్ శానిటైజర్. ద వర్డ్స్ ఆల్ ఆర్ resembling in the same manner. Why? To clean themselves with all kinds of germs and to see that their hands, their house, their all surroundings are without any germs. Why? Because it is infectious and it is killing the man. Same way, the sin is killing the soul. The sin is killing your presence in your life. The sin is killing the desires of our heart. The sin is killing the relation between you and the holy God. And to sanctify, there need to be a sanctification, and the sanctification is only happens through the holy, and the holiness is none other than again, but He has given His Son. ఆయన అద్వితీయ కుమారుణ్ణి, ఎటువంటి పాపము, ఎటువంటి డాగు మచ్చ కలంకం లేనివాడి ఆయనని మనం మధ్యలోకి ఆయన నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వీ మస్ట్ రిలే ఆన్ ద గ్రేస్ ఆఫ్ హిస్ సాల్వేషన్. ఆయన మనకు ఉచితంగా, అందుకే అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణని మనం ఏ రీతిగా నిర్లక్ష్యము చేస్తుంటున్నామో అనే మాటలు ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు మనకు రక్షణ ఉచితంగా ఇస్తుంటున్నాడు. ఇది ఏది కొనుక్కునేది కాదు, ఏది మనము ఏదో ఇస్తే మనకు వచ్చేది కాదు. మనం ఈ దినంలో కూడా మనం చూస్తుంటున్నాము, కొన్ని చోట్లలో వాళ్ళు వేసి వాళ్ళ తలనీలాలు అర్పించుకుంటారు, ఉండిలో కట్టలు డబ్బులు వేస్తారు, బంగారం ఇస్తారు, రకరకాలైన మరి వాళ్ళ దేవతలకు బలులు ఇస్తారు, అన్ని రకాలు ఇస్తారు. కానీ ఇవి ఏవి కూడా మనిషిని విమోచించట్లేదు. ఆయన ఉచితముగా మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఇవి ఏవి కూడా, ఈ క్రియలన్నీ కూడా మనిషి నీతిని సంపాదించుకోలేడు, మనిషి వాటిని బట్టి పరిశుద్ధుడుగా తీర్చబడలేడు, మనిషి వాటిని బట్టి మరి ఒక నీతిమంతుడుగా దేవుని ఎదుట కనపడలేడు. కేవలము ఆయన ఇచ్చిన ఉచిత రక్షణ ద్వారానే. ఇది ఏ రీతిగా వస్తున్నది అనంటే మరి ఆయన కార్చిన కలువరి శిలువలో ఆ రక్తాన్ని బట్టి ఉచితముగా నిన్ను నన్ను కూడా మరి రక్షించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. He did not be ashamed
ఆ రోజు కూడా నా పక్కన దొంగ ఉన్నాడు, వీడు దొంగ అని అనలేదు. నేడు నీవు నాతో పాటు కూడా మరి పరదేశిలో ఉందువు అని ఆ మాట అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. వీడు దొంగ కదా, వీడితో నాకు ఏంటి? నో, he again expressed his brother-in love over there. తన సహోదరు ప్రేమని అక్కడ చూపించినట్టుగా చూస్తుంటున్నాం. తన అద్భుతమైన అమేజింగ్ గ్రేస్, అమేజింగ్ లవ్ he has expressed over there. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని ఈ మాట అక్కడ రాసినట్టుగా మరి పలికినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు మనకు ఈ దినాన ఉంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఏ రీతిగా అయితే మనం పాపంలో ఉంటున్నాం, పాపం ఊబిలో ఉంటున్నాము, వాటి నుంచి రక్షించుటకే ఆయన మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఈ 16వ వచనంలో లేకపోతే ఈ 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, that he might be merciful and faithful high priest in all things pertaining to God, to make propitiation to the sins of the people. Ninnu nannu kuda, to be worthy in his presence. He has shown his merciful, he has shown his faith. ఆది కాండంలో చూసినట్లయితే ఏ రీతిగా అయితే వాగ్దానం చేశాడో, ఏ రీతిగా అయితే ఇదిగో మరి దావీదు చిగురులో నుంచి మరి నేను విమోచకుడు వస్తాడో, మరి దావీదు చిగురులో నుంచి నేను విమోచించేవాడు వస్తాడో, ఆ వాగ్దానాలు అన్నిటినీ కూడా ఆయన అక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ వాగ్దానాలు అన్నిటి కూడా నిన్ను నన్ను రక్షించుటకై he was faithful what was prophesied. We need to understand the great love of God. We need to understand the great sacrifice of God. We need to understand you and me, the unworthy, you and me who lost all the glory because of the sin. Even in that situation, the utmost place of Lord God, he neglected those things. He left aside those things. He kept aside those things. The desires, all the things he kept aside, and he came in this world to live with you, to have fellowship with you, to redeem you, to bring back the glory what would you have lost through the sacrifice on the cross of Calvary. నీవు నేను కూడా ఏదైతే ఆధిక్యత పోగొట్టుకొని ఉంటున్నాం, అర్హత పోగొట్టుకొని ఉంటున్నాం, తిరిగి మనని అర్హులుగా చేయుటకు నిన్ను నన్ను కూడా యోగ్యమైన రీతిగా ఆయన సన్నిధిలో కనపడటకు, తండ్రి ఎదుట కనపడటకు, తండ్రితో పాటు సహవాసం చేయుటకు, ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనం సహవాసం చేయగలటకు, అటువంటి యోగ్యత మనం కోల్పోయినప్పుడు ఆయన కుమారుని ద్వారా నిన్ను నన్ను కూడా యోగ్యుడిగా చేశాడు. ఈ యొక్క సత్యాన్ని అక్కడ పక్కనున్న దొంగ మరి కనుక్కున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఆయన అడుగుతున్నాడు కదా, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆ మాటలు అక్కడ మరి రాసిన, నన్ను క్షమించమని మరి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ దినాన అర్హత పోయిన వాళ్ళము, పరిశుద్ధత పోగొట్టుకున్న వాళ్ళము, we were not to be get sanctified. We need to have something who is sanctified, none other than but Son of God, who is Lord Jesus Christ. ఆయన ద్వారానే మనకు మరి ఈ యొక్క యోగ్యత మనకు కలిగినదని ఈ యొక్క భాగంలో మనకు కనబడుతుంటది. ఈ దినాన మనం ఏ రీతిగా ఉంటున్నాము దేవుని సన్నిధిలో. ఆయన అంటున్నాడు కదా, he wants us to make us holy. He wants us to make us to be with him. He wants us to be all మన నిత్య జీవితం అంతా కూడా ఆయనతో పాటు ఉండాలని ఆయన ఆశిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇటువంటి ధన్యత, ఇటువంటి యోగ్యత నీకు నాకు కూడా కలగాలి అంటే మనం చేయవలసినది ఆయన సన్నిధిలో ఆయన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ రీతిగా అయితే ఆయన నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడో, ఏ రీతిగా అయితే నిన్ను నన్ను కూడా యోగ్యముగా చేసి ఉంటున్నాడో, తిరిగి ఆయనతో పాటు సహవాసం చేయుటకు మనకి అర్హత ఇచ్చి ఉంటున్నాడో, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా అర్హత పోగొట్టుకున్న వారిని మనము మళ్ళా తిరిగి అర్హులుగా చేసిన మరి అటువంటి స్థితిలో మనకు నడిపించాడు. We the unworthy, through his blood, through his crucifixion, through his shedding of holy blood on the cross, made us, you and me, to be acceptable in the sight of God. May God bless these words in our life, and we look unto God and we praise our God and we worship our God. May God bless these words to us in our life.
పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన వాక్యాలను బట్టి మనం ఎంతైనా స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలమున నీ సన్నిధిని బట్టి, నీ కృపను బట్టి, నీ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవా, నీకు స్తుతులు ప్రభువా. దాస్యమునకు లోబడిన మమ్మల్ని నాయన నీ సన్నిధిలో నీ సొత్తుగా, నీ బిడ్డలుగా ఉండుట కొరకు నువ్వు చేసిన ఆ మహా గొప్ప నా తండ్రి, ఆ కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు కార్చిన రక్తాన్ని బట్టి నాయన, మీరు చేసిన బలియాగాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. నువ్వు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అనాది కాలంలో ఫిబ్రవరి మొదటి పత్రికలో ఆయన మొదటి వచనంలో మీరు రాసినటువంటి వాక్యాలు బట్టి నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు. భయంకరమైన ఈ లోకంలో భయంకరమైన తెగులు చేత నా తండ్రి పీడింపబడుతున్న బిడ్డల మధ్యలో మేము సంచారం చేస్తుండగా నా ప్రభువా, నీ సన్నిధి నిత్యము మాతో ఉంచుతూ మమ్మల్ని భద్రపరుస్తున్న గొప్ప తండ్రి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నా తండ్రివని, నా ప్రభుడువని, నా గొప్ప దేవుడివని నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభువా. సంఘముగా కూడుకొనలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, మా గృహాలనే నా తండ్రి సంఘముగా మార్చి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన, ఈ వాక్య భాగాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి దాస్యములో నుంచి విడుదల చేసిన నా కొరకు నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ఆరాధన యేసుక్రీస్తు నామములో నాడు వేడుకొని చుట్టున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, brothers and sisters. I thank God for this privilege to share the word of God this morning with you all. Okay, once again back to Romans chapter 5. Read from verse 1 onwards, just few verses. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ, by whom also we have access by faith into this grace, wherein we stand and rejoice in hope of the glory of God. Not only so, but we glory in tribulations, also knowing that tribulation worketh patience, and patience experience, and experience hope. And the hope maketh not ashamed. So we'll just stop here. We'll see as the time permits. I'll share further. And here we see we're discussing about the eternal security of a believer. That a believer will not lose his salvation at any point of time from the time he was justified by the blood of Christ and made righteous through the blood of Jesus Christ. So we have seen there are 6 links in a chain that every believer is tied to the Almighty God through these links, and these links are through Jesus Christ. So we have discussed 2 links, that is first one, peace with God for all eternity, and then standing in His grace for all eternity. Now we'll just see the third link, and then we'll see how the Lord leads us. Here Paul is talking about the eternal security of a believer. He makes it very clear in Romans chapter 5 about our eternal security. See, we are living in a day of great unfaithfulness. People can't be trusted. They don't keep their promises, their words. They don't tell the truth. Husbands are unfaithful to wives. Wives are unfaithful to their husbands. Children are unfaithful to their parents. Parents are unfaithful to their children. And people they try to convince us to believe that they can be trusted. And ultimately, when it comes to keeping the word, they fail miserably. And they show their unfaithfulness towards us. Even our friends, our state and national leaders, they pledge so many with wonderful things, and finally when it comes to fulfilling them, they just back out and they remain unfaithful. They end up being unfaithful. So even Christians, so sad to say that
Many times Christians are also, we are unfaithful to God. We are unfaithful to our fellowship with our fellow brethren. As the Lord says in Hebrews chapter, in the book of Hebrews, He says that 13 verse 1, it says that a believer, he needs to maintain a wonderful relation. He has to be faithful in his dealing with brethren. So it says that brotherly love should continue. So we show our unfaithfulness many a times to our God and also to our fellow believers. That's a very pitiable thing that we see in believers' life. No one living in this world can be immune from the terrible sin of unfaithfulness. Because we are breaking trust, violating promises. No one can claim immunity from that except God. Because the Bible says God is always faithful. Deuteronomy 7 verse 9, it says, "Know therefore the Lord thy God, He is God, He is faithful." And in Isaiah chapter 11 verse, in the book of Isaiah chapter 11, it says, "Faithfulness is the belt around God's waist." Around God's waist, it holds all His attributes together. And whatever terms of His attributes we talk about, He is always true to His attributes, faithful to His nature and to Himself. Lamentations 3 chapter 23, it says, "Great is thy faithfulness." That's wonderful. And in Hebrew 10 verse 23, it says, "He is faithful that promised." What a wonderful, faithful God we have. Now, the scriptures is filled with references of God's faithfulness, filled with reference of God's example of faithfulness towards His people. That's what we see. And one of the areas God's operation is regarding this passage that we are dealing with for quite some time, Romans chapter 5, where it speaks about the security of God's people, the eternal security of God's people. God is faithful to preserve His people unto glory. See, in 1 Corinthians chapter 1 verse 9, it says, He is faithful, God is faithful, through whom we are called into fellowship with His Son Jesus Christ our Lord. And not only that, and not only He is faithful in that giving us fellowship, calling us into fellowship with our Lord Jesus Christ, because we were all in darkness, we were all sinful, we were destined to hellfire, and God has saved us, washed us in His precious blood, and being very faithful, loved us so much that He has saved us and called into fellowship with His Son Jesus Christ. And not only that, He said He'll confirm that until the end. He'll confirm that until the end, to be faithful and to present us holy, unblameable in the sight of God. That's what it says. And the many promises in the Word of God. Jude chapter 24, it says, Jude chapter 24, I'll just read it for you. I think last time I also read this. "Now unto Him that is able to keep you from falling, and to present you faultless before the presence of His glory with exceeding joy." God, what He does, He is able. He has got power, enough power to keep us from falling, and to present us, before God as holy, unblameable. That's a wonderful promise. In the presence of His glory with exceeding joy. What a wonderful God we have. In 1 Thessalonians also, before we get into the subject, I just want to read one portion from that portion. 1 Thessalonians chapter 5 verse 23, it says, 1 Thessalonians chapter 5 verse 23, it says, "And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of the Lord Jesus Christ. Faithful is He that calleth you, who also will do it." See what wonderful promise we have. God is faithful, and what He has promised, He will fulfill that, and He will do it, the Word of God says. So that's an amazing thing that our God is towards His people. Now Paul in Rome, and now coming back to our third link, that is hope of the glory of God. That is the third link that we are going to see. And here it says that in verse 2, and towards the end it says,
wherein we stand, and rejoice in hope of the glory of God. That means we rejoice in the hope of the glory of God. That means here the third link is hope of God, glory. See, Paul in Romans chapter 8 verse 24, he says, we are saved by hope. See, hope is such an important thing in a Christian's life. In our in the ways God worked out salvation, it's hope. Wonderful. In for example, Ephesians chapter 6, verse 17, where Paul speaks about the weapons of warfare. And in verse 17 he says that put on the helmet of salvation. And put on the helmet of salvation. That does not speak about salvation. It talks about helmet of salvation. Because what is this helmet of salvation is? In 1 Thessalonians chapter 5 verse 8 it says that there it says that helmet is hope. We can read that. 1 Thessalonians chapter 5 verse 8 it says, Thessalonians chapter 5 verse 8. Here it says, but let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for a helmet the hope of salvation. What the scriptures say about helmet? Helmet, it is figurative to hope of salvation. The hope of salvation is helmet. That means, when Paul was talking about the warfare, weapons of warfare in the book of Ephesians chapter 6, now he was speaking to the believers who are already saved. So how we should be faithful to God, how we fight against Satan, he has given some weapons. And one of the weapons is helmet of salvation. Helmet of salvation in 1 Thessalonians 5 it says the same helmet, it is called the hope of salvation. That means helmet speaks about hope of salvation. So, hope is very important in a Christian's life. That means that we are heading for heaven. We are heading for heaven, for eternal, to see the eternal glory of God, to experience the eternal glory of God. We are going in the presence of God, eternal glory. We are going there to be conformed to the image of Jesus Christ. That's what it says. Paul, writing to Ephesians, says, we have obtained an inheritance. We have obtained an inheritance. We are predestined to eternal inheritance prepared for us. That's what it says. We came in hope that we would receive our eternal inheritance. In verse 14 it says, earnest, Ephesians chapter 1. I'll just read that. Ephesians chapter 1. I told you that it is like a Bible study, so I'll be reading many scriptures from the Word of God. So you have to bear with me. So it says in verse 14, it says, verse 13, Ephesians chapter 1, verse 13, in whom ye also trusted after that ye heard the word of truth, the gospel of your salvation, in whom also after that ye believed, ye were sealed with that Holy Spirit of promise. And what is that Holy Spirit of promise? Which is the Holy Spirit of promise it's the earnest of our inheritance. The meaning of earnest is it's a down payment. The Holy Spirit of God, He has sealed us, and that sealing is the down payment of the Holy Spirit regarding our eternal salvation, our eternal inheritance in the kingdom of God. That's what it speaks. And it's in verse 14 it says, which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of His glory. So that means God has given us the Holy Spirit, and He has sealed us until the day of redemption with promise. And that promise is, that earnest promise is the down payment that Jesus Christ, the Holy Spirit of God, made regarding our inheritance in the kingdom of God. That means to say that God has betrothed us. It's like an engagement ring. When we are born again, washed in the blood of Christ, every believer is betrothed to Jesus Christ. That means we have engaged to Jesus Christ.
And as a token of that engagement, the Holy Spirit of God sealed us, and He makes a down payment of that eternal security, that wonderful eternal inheritance that He has purchased for us to God's glory. That's what it says here. What a privilege it is as God's people. And we are sealed by the Holy Spirit of God of promise, it says. No, the Holy Spirit made the down payment. It is wonderful. So the guarantee of future fulfillment of promise, that is what the seal of the Holy Spirit is. Secured by hope. We are secured by hope through the intercession of Jesus Christ at the right hand of God as the high priest, ever living there. Hebrews chapter 7 verse 23 to 25 says, He is ever living there to make intercession for us. That means He is maintaining our salvation after He has purchased us with His precious blood, and as a living high priest, He is interceding there and maintaining that reconciliation with God. That's a wonderful job that Jesus Christ is doing for us. So it's so wonderful. In Ephesians chapter 1, from verse 17 to 19 also it says, I'll read just 19, verse 18. The eyes of your understanding being enlightened, that ye may know what is the hope of His calling, and what the riches of the glory of His inheritance in the saints. The riches of glory of His inheritance. Wow, what a wonderful God we have. He has promised us so many wonderful things. That's the hope of every born again Christian. See, there is no salvation without faith. There is no salvation without grace. There is no salvation without Jesus Christ. There is no salvation without hope of eternal glory in the kingdom of God. That's wonderful. And here it says in 1 Peter chapter 1 verse 3, it says, 1 Peter chapter 1 verse 3. 1 Peter chapter 1 verse 3. It says, Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to His abundance mercy hath begotten us again. He has what? Begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you. What a promise. And not only that, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. What it says, that God has begotten us again unto a lively hope, that is a living hope. What does it mean? See, when did God begot us first time? First time that when we are born into this world, what happens is we were come into this world as sinners, with Adamic nature, with sinful nature, destined to hellfire. And that was the time we took birth in this world. That is our first birth. And now God says that I have begotten you again unto a lively hope. What does that mean? That means that when we are born again, that means God has begotten us again, that is reformed us in the image of God. In John chapter 3 verse 3 it says, except you are born again, you cannot enter into the kingdom of God. So this is a born again experience of a Christian, and there God promises that it is a lively hope because of the resurrection of Jesus Christ from the dead. And what is it doing? What that lively hope does? That lively hope tells us that we have an inheritance in heaven reserved for us, that is incorruptible and undefiled and fadeth not away, reserved in heaven for you. And not only promising that, he says that the power of God is keeping us until such time, right from the time we are born again, and with this lively hope, we are kept by the power of God. What a privilege it is for a Christian. We are kept by the power of God through faith unto salvation, ready to be revealed. What does it mean unto salvation? The salvation is not a temporary thing. There is no breaks in salvation. That word salvation is a complete word. We cannot break that word into pieces. When we are born again, when we lose salvation, that salvation process is broken, and again it is reconnected when we confess our sins. It's not like that. Salvation process is a complete process which is for all eternity. Right from the time you are born again, we are made righteous for all eternity, and with that hope of seeing the eternal glory of God and God sharing that eternal glory with us in the kingdom of God. That's what it speaks there.
What a wonderful God we have. See, so it says it's a lively hope. So we have peace with God. We stand in grace. We live in hope. The security of a believer is fixed on the past because of Christ made peace with God at the cross of Calvary. That is first one. And the second one is that the security of a believer is maintained in the present because we stand in grace. That's another wonderful truth. And the security of a believer is guaranteed for the future because we were saved in hope. We were saved in hope. What a wonderful explanation Paul has given us in this scripture. So peace is settled in the past. Grace is abundant in the present. And hope, guarantees the future glory, for all eternity in the kingdom of God. That's a wonderful experience. The future. In John chapter 17, verse 22, it says, John chapter 17, verse 22, it says, Jesus Christ in that high priestly prayer, he said, and the glory which, verse 22, and the glory which thou gavest me, I have given them, that they may be one even as we are one. What does it mean? The glory that God gave to Jesus Christ says that I have given them. Who? Those who are followers of Jesus Christ. So it says, I have given them. That glory is given to us. That means the hope of glory, eternal hope of glory is given to us by Jesus Christ when we come to salvation, when we are justified by faith in the Lord Jesus Christ. That's what it means here. And Romans chapter, it's a wonderful truth in Romans chapter 8. Let's go there. Romans chapter 8, it says in verse 29. Romans chapter 8, verse 29. It says, for whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his Son, that he might be the firstborn among many. Moreover, verse 30, moreover, whom he did predestinate, them he also called, and whom he called, them he also justified, and whom he justified, them he also glorified. What a wonderful truth it is there in this. See, in verse 29 it says, for whom he did foreknow. That means according to God's power of foreknowledge of things, of the future, in his foreknowledge, God knows that Arun Paul will be born again one day, even before I was formed in my mother's womb. And then when, according to his foreknowledge, when he knows that I am going to be born again, then what God does, he predestinates me for eternal glory, predestinates me to be conformed to the image of Jesus Christ. That's what it says here. Whom he foreknew, he also predestinated to be conformed to the image of his Son. Verse 29. And verse 30 it says, and whom he predestinated. Predestinated is that he has preordained. That means before that actual event takes place, that born again experience takes place in our life, we were predestined to eternal life. So what does it say here? Moreover, whom he did predestinate, them he also called. So God, according to his foreknowledge, he has predestinated us, and when the time came for us to be born again, at that time he called us, because he has foreknew us and foreknew us and also predestinated us. He has called us. That means he has given us an invitation to believe in Jesus Christ and be born again. That's when people tell us about the born again, the message that we hear, the gospel that we hear, that is calling of God. So when God calls us through the gospel preaching, then what he does is, and whom he calls, and then whom he has called, the word of God says in verse 30, he also justified. When God calls us and when we respond to that, because we will definitely respond because he has already predestinated us. And when we respond to the call of God and accept him, the blood of Jesus Christ will cleanse us, and because we are saved by grace through faith in the Lord Jesus Christ. So what God does? He justifies us. That means he makes us righteous. Our sinful nature is gone and we are made righteous by the blood of Christ. Whom he foreknew, he predestinated. Whom he predestinated, he called. And whom he called, he did what? He justified. And whom he justified, that means who
whom is saved, that is, who are washed in the blood of Christ and became born again Christians, what God did? It said, last one it says in verse 30, them whom he justified, them he also glorified. What did God do at the time of our salvation? He has already justified and already glorified. That means he has already given the eternal inheritance, the hope of eternity, eternal inheritance in the kingdom of God. He has already given us when we were born again. So where is the question of we losing our salvation in the process of our life on this earth as Christians? There is no way. Because God has justified, at the same time he has glorified for all eternity. That means he has given us a place in the kingdom of God for all eternity. And he has given us that hope. That is what this hope speaks about. Oh, what a wonderful God we have. And in 1 Thessalonians chapter 2 verse 12 it says that ye may walk worthy of God, who hath called you unto his kingdom and glory. 1 Timothy 1 says, Paul, an apostle of Jesus Christ, by the commandment of God our Savior, Lord Jesus Christ, who is our hope. Who is our hope? Jesus Christ is our hope. What a wonderful God here. So what further it says, see, when we are justified by faith in the Lord Jesus Christ, what God did, that he has given us peace. God made peace with us. And then after that he has given us access into his grace, to stand in his grace for all eternity. And then he has given us hope of glory. And what that hope of glory does, in the same book of Romans chapter 5 it says, I'll close in my time, don't worry. Even if there's something left over, other remaining links I'll share some other time. And I've become a headache to the pastor. He keeps on, when I keep on postponing the completion of my message, I get another chance to share. And actually that's not the case. And here we see that chapter 5 of Romans, it says, and not only say, it says, and rejoice in hope of the glory of God. Rejoice. So what that experience does, it produces rejoicing in us. God is saying that we should rejoice. No, rejoice, the meaning of rejoice, it's wonderful. It's excited. Rejoice means excited, thrilled. It's a jubilation, happy of the highest, grade. That is what it says. Highest level of rejoicing. That nothing can alter God's peace. And nothing can alter God's grace. So we rejoice constantly in hope of our secured future of God's glory. That is what it says in the Word of God. So dear brothers and sisters, how privileged we are that we have a wonderful hope. Hope of spending our hope of glory, seeing the God's glory in the kingdom of God and living in God's glory, enjoying the glory of God in his wonderful kingdom. That's what it means. And he says that, you rejoice in that hope of glory. What a wonderful. Titus chapter 2 verse 13 says, looking for that blessed hope and the glorious appearing of the great God and our Lord Jesus Christ. What it says, rejoice in the fact and looking forward for that blessed hope of glory of our God and our Lord Jesus Christ. So coming back to Romans chapter 3, in Romans chapter 5 verse 3 it says, and not only so, we glory, that means we rejoice in tribulations, also knowing that tribulation worketh patience, and patience experience, and experience hope, and hope maketh not ashamed. What does it say further? God promises, he gives us hope and promises eternal glory in his kingdom. And he says that we should rejoice constantly because of that hope of glory, of God's glory. And then he says that in the meanwhile, in the process of our rejoicing in this world with all the wonderful qualities that God has given us, there will be times in our life where we need to undergo tribulations, problems and difficulties. So that's not ruled out in a Christian's life. So what it says, that you should glory in tribulation. In John 16 verse 33 says, I have already told you that in me you will have peace, but in this world you will have tribulation. But be of good cheer. I have overcome the tribulation. I have overcome the world. So you must also overcome that. That's what the Lord Jesus Christ says. So he has given us encouragement.
He has given us the Holy Spirit of God. He has saved us. He has put the Holy Spirit of God is living in us, and God is giving us that wonderful hope to rejoice in that wonderful glory of God. And also in the process, when we go through problems, tribulations, and difficulties, which is definitely possible. It's likely that as born again Christians we rejoice. We go through problems, tribulation, troubles. They are inevitable in a believer's life. Philippians chapter 1 verse 29 says, we are not only called to believe in Him, but also to suffer for the sake of Jesus Christ, it says. So we see that in the life of Apostle Paul. 2 Corinthians chapter 11, we read a big list of sufferings of Apostle Paul in the ministry. Wow, terrible sufferings. And then Paul says, no, he rejoices in that. So for as a born again Christians, troubles are not ruled out for a Christian. Struggle with sin, struggle with temptations, so experiencing disappointment at times, unfulfillment in our lives, shattered dreams, broken relationships, these are all, expected in a believer's life. We need to go through that. Sometimes our marriages are messed up in the process of following the Lord Jesus Christ. We see broken families, disappointing children in our lives. They don't obey, they are disobeying us and creating so many problems for us. And we see that in our lives as God's people. A loss of jobs, sickness, so many problems, and cancer, so many sicknesses, now presently economic, constraints that we are facing, and like everyone in this world as born again Christians, we need to go through all this. Now presently, this pandemic, this epidemic, coronavirus, COVID-19, it is just ruining the lives of so many people. Many believers are also, they've tested positive. I know some believers whom I know, they have left the world. They have died because as a corona patient. It's not ruled out. We have this tribulations, So we need to this kind of things, coming to Jesus Christ, these things they are not eliminated from our lives. We need to face that. But God gives us His grace. And He says that you rejoice because you have a wonderful hope. And that hope, when we go to the eternal kingdom of God, once we finish our course of life in this world, that these problems and these difficulties and tribulations are totally eliminated. And we don't find them there in the kingdom of God. We have peace, we have joy, we have happiness with our Lord Jesus Christ for all eternity. And there we have rejoicing always, worshipping the Lord. So while living on this earth, we have tribulations. We need to go through that. And as born again Christians, these problems are, when we see that even in unbelievers' lives, and it's more compounded in our spirit, in a Christian's life at times. For example, tribulations are of two different kinds. There are righteous tribulations and unrighteous tribulations. And as righteous people, we face tribulations. And that is God's testing, trials and temptations as God's people they go through in their lives. And at times we go through tribulations and all these kind of problems because of our unrighteousness to God. As born again Christians, when we fall into sin, we become weak and fall into sin. And because of that, the effect of these tribulations crop up in our lives. And as a chastisement from God, God chastises His children. In Hebrews chapter 10, God loves His children, and because we are His children, God loves us, and that's the reason He chastises us when we do something wrong. Righteous tribulations and righteous tribulations. So now when we come to righteous tribulation, we see the life of Job. He was a righteous man. He was troubled. He faced tribulations, so many problems in his life. Why? Did he do anything wrong? No, God tested him. God allowed Satan to test him, and he stood up to the ground, and he was faithful to God. He was righteous even when he was tested, and he bore the trials and troubles, and finally God gave him victory, and He blessed him twice. For in Job 42 verse 12 we see God blessed him twice as much as he had before, after he had gone through all this righteous kind of tribulation in his life.
Dear brothers and sisters, God, even in this tribulation, Job did not curse God, did not anything. Though his wife told him to curse God and die, he did not do anything. He said, don't talk like a foolish woman. What will we gain? God has given us everything. God has taken us back. Praise be to the name of Jesus, the name of the Almighty God. Oh, what a privilege. So it's not that easy, dear brothers and sisters. It's so difficult. But we have a man who had gone through righteous tribulations, righteous troubles, and yet stood his ground and was faithful to God. And when it comes to unrighteous type of tribulation, that's because of our own faults, our sinful nature. That old nature comes back and possesses us and troubles us, convinces us, and we commit sin. We are lured by our old temptations and we give away. And as a result of that, God sometimes chastises us. He punishes us. Our families, they get lost, and so many problems crop up in our families, in our day-to-day lives. In what all we do, there is no fulfillment, there is no satisfaction, there is no peace at all in our lives. We feel as if we lost that peace, but God, we have not lost that peace that God made with us. That peace is for everlasting. It is because of our unrighteous things, sinful things that we do, we lose that peace for the time being. In the sense, our lives are not right with God because of sin, and as a result of that unrighteous tribulation, we face these kind of problems. I'll give you an example. In the Old Testament, King David, he committed sin in his life. He committed adultery, committed murder. And as a result of that, God, of course, he confessed to God and God forgave him. But what happened? He had to reap the consequences of that. He had to, he was troubled, he was chastised by God. God sent punishment upon him. There were so many problems in his family. In his own his children killed one another. Absalom killed Ammon. Like that, there was peacelessness. There was trouble. And Absalom chased his father David, and David had to run for his life, to save his life. Not only that, so many problems David had faced in his life because as an effect of that sin that he committed. That is not ruled out. Even as believers, we think that God, because our salvation is secured for all eternity, if we sin, nothing happens. Of course, God is there to forgive us. His grace is there. When sin shows up, grace shows up. When sin abounds, grace did much more abound. But at the same time, we need to give account to God. Not only in heaven, when we stand before the judgment seat of Christ, but also while we are living on this earth, we need to give an account to God. At times, God will could punish us. That could be an unrighteous tribulation that God will allow us to face in our lives. So, dear brothers and sisters, we need to be very careful. And he says, rejoice. Rejoice in this tribulation, whether it's righteous or unrighteous. Rejoice and be quiet and set your heart right and come back to God. And we see that in Job's life, God restored everything. In David's life, God restored all. The word of God says, what all he lost, and he got back that peace. He was restored. That's the reason he had written Psalm 51, a confession prayer of David for all the sins he committed in his life. So he was restored. So we can be restored if we go through unrighteous judgments and troubles and tribulations in this world. God will, it is good for us to think at the time and set our hearts right with God, so that God would restore those wonderful things in our lives. Restore the joy of salvation. Restore our relationship with Him, which we will not lose at any point of time. And if we are going through tribulations, because though we are righteous and we are troubled at all angles and in all areas, let us bear it. Rejoice, the word of God says, and that rejoicing will be so wonderful. And that in that rejoicing we have hope of spending. That's what I say. When we are troubled, when we face tribulation, that teaches us patience. And when we are patient, and that patience teaches us experience. That is a proven character. That experience. And that experience, will teach us hope. When we go through all these troubles, and our hope is built up so powerfully that we find great glory of God, wonderful rewards given to us when we get into the glory of God. That's what it says. So we need to be very, very hopeful and rejoicing always
And the word of God says, and that hope that we have in the Lord, when we go through all these problems and rejoicing in everything, no, that hope will not put us to shame. That's what we say. That hope will not put us to shame. That's a wonderful, hope of God's people. That's why it says, hope does not make us ashamed. And Christ as high priest maintains and sustains us by his peace, by his grace, by his hope eternally. And he's seated at the right hand of God and is alive at the right hand of God, interceding for us and reconciling us, doing the job of reconciliation. So whenever we do something wrong, is there, Father, forgive him. He reconciles us. He is interceding for us. That's a wonderful hope that we have. So we have peace with God after we are justified by faith through our Lord Jesus Christ. We have peace with God for all eternity. We have standing in access to God and standing in his grace for all eternity. And we have hope of God's glory. And hope of God's glory and that rejoicing in God's kingdom. So I could only finish this link, and some more links are there. I probably, God willing, next time when I get a chance, I will definitely complete that. I'll be very brief and then complete the remaining 3 links as and when God's leader. So dear brothers and sisters, let us hope for that wonderful day. A day that when God will take away all the sorrow, tears, and everything will be perfect. And we'll have wonderful future in the kingdom of God. And let us be assured that our eternal security is granted for all, granted, and in no wise we will lose that wonderful peace and grace and hope of God's glory. May God bless his word. So let us pray. ఈ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాలు కొందనాలు, మీ దాసుల్ని బలంగా మీరు వాడుకొని మీ మాటల ద్వారా మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం ద్వారా తండ్రి యొద్దకు ప్రభువు మాకు యాక్సెస్ దయచేస్తారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం, మీ కుమారుడు యందు ప్రభువు మాకు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన నిత్య జీవం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కొరకే మేము జీవించడానికి నాయన మీకు వాక్యం మాకు అందించారు. మీ వాక్యంలో ఉన్న హెచ్చరికలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి, మా విశ్వాసం కొనసాగడానికి, మా విశ్వాసంకర్త దాన్ని కొనసాగించే యేసు ప్రభు మాకు ఉన్నారు కనుక మీ వైపే మేము చూసి ముందుకు సాగిపోవడానికి కావాల్సిన కృప. అనేక మంది ప్రభా మరి కరోనా వైరస్తో బాధపడుతూ అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. వారికి కావాల్సిన బలమును శక్తిని దయచేయండి. మీ రక్తం ప్రోక్షించండి. తీసుకున్న మెడికేషన్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా ప్రభా తొందరగా నయం అవడానికి కావాల్సిన కృప. ఎందుకంటే స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పారు. మీరు మాకు స్వస్థత ఇవ్వకపోతే మేము స్వస్థత కలిగి ఉండలేము. మీరు మాకు నెమ్మది ఇవ్వకపోతే మేము నెమ్మది కలిగి ఉండలేము. కనుక మీ యొక్క కృప అనుగ్రహిస్తారని నమ్ముచూ స్తుతిస్తూ తొందరగా వారు ఆరోగ్యవంతులుగా ఉండి ప్రభా మీ నామ హెచ్చించడానికి కావాల్సిన కృప దయచేస్తాను నమ్ముచూ స్తుతిస్తూ మీ నామ హెచ్చించుకోమని యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అంతేనే దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు మనతో సదాతో నడిపించను గాక. ఆమేన్.